వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జ్యోతిరాదిత్య సింథియాకు దొరకని సోనియా గాంధీ అపాయింట్మెంట్. సంక్షోభానికి సింథియానే కారణంతో అపాయింట్మెంట్ నిరాకరణ. బీసీలకు వైసీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది. రాజ్యసభకు బీసీ కోటాలోనే ఇద్దరికి చోటు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిపిఐ సిపిఎం చర్చలు. ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. డీటెయిల్స్ చూస్తే తనను కలిసేందుకు వచ్చిన జ్యోతిరాదిత్య సింథియాకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. మధ్యప్రదేశ్ సంక్షోభం నేపథ్యంలో సోనియాను కలిసి అన్ని విషయాలు వివరించాలనుకున్న ఆయనకు సోనియా ఆ అవకాశం ఇవ్వలేదు. నిజానికి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందుల్లో పడడానికి సింథియానే కారణమన్న ఉద్దేశంతోనే అపాయింట్మెంట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోటాబోటీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సింథియా ముఖ్యమంత్రి పదవి ఆశించారు. అయితే సీనియర్ నేత అన్న ఉద్దేశంతో కమల్నాథ్కు అధిష్టానం పగ్గాలు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తన మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలతో సింథియా అదృశ్యం కావడం సంచలనమైంది. ఆయన బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో 4 రాజ్యసభ సభ్యుల కోసం ఎన్నికలు జరగనుండగా వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఏపీ నుంచి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ సత్వానీలకు అవకాశం ఇచ్చారు. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. రాజ్యసభలో 50% మేరకు బీసీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించమని, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లను బీసీ కోటాలోనే రాజ్యసభకు పంపుతామని చెప్పారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమళ్ సత్వానీకి రాష్ట్రం నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించమని వెల్లడించారు. సమావేశం జరిపారు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 6వ తేదీన ఎలక్షన్ కమిషను రాజ్యసభ ఖాళీ అవుతున్నటువంటి సీట్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సీట్లు వస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి సంఖ్యాపరంగా చూస్తే 4 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చేటటువంటి అవకాశాలే కాదు, అది పూర్తిగా రావటం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ 6వ తారీఖు తర్వాత ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుల గారి దగ్గరికి కొందరు కలవటం, వారిని కూడా కన్సిడర్ చేయండి అని అడగటం, ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఆయన కూడా సుదీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. ఆ అభ్యర్థుల్ని ఎంపిక చేసిన అభ్యర్థుల పైన ఇవాళ జరిగిన సమావేశంలో కూడా అందరితో చర్చించి, ఇదిగో ఈ విధంగా ఉంది, ఇట్లా ఉందని ఆయన కూడా చర్చించి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఈరోజు ఆయన ప్రకటించారు. ఒకటేంటంటే ఉన్న 4 సీట్లలో 50% బీసీలకే ఇవ్వాలి అనేటటువంటి ఒక ప్రధానమైన నిర్ణయం ఆయన తీసుకోవడం జరిగింది. ఆ బీసీలకు ఇవ్వటం అనుకున్నప్పుడు కౌన్సిల్లో 2 మంత్రులు కౌన్సిల్ మెంబర్లుగా ఉన్నటువంటి మంత్రులు కౌన్సిల్లో ఉన్నారు. రాష్ట్ర విభజన చట్టం అమలుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం జగన్ కు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖలు రాశారు. రాష్ట్రానికి పారిశ్రామిక పన్ను రాయితీలు ఇవ్వాలని ప్రధాని మోదీని కేవీపీ కోరారు. వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంతగా నష్టపోతుంటే ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకోవడం రాజకీయ నేతలకు సబబు కాదని చెప్పారు. రావాల్సిన నిధులపై కేంద్రాన్ని జగన్ నిలదీయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రానికి అప్పజెప్పితే మంచిదని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రుణాలు తీసుకురావాలని ఆయన ప్రశ్నించారు. 14th ఫైనాన్స్ కమిషన్ అసలు ముందు రికమెండ్ చేసింది, ప్లానింగ్ కమిషన్ రికమెండ్ చేసింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదని చెప్పడం జరిగింది.
14th ఫైనాన్స్ కమిషన్. ఇట్స్ ఓన్లీ 14th ఫైనాన్స్. ముఖ్యమైన సమస్య ఎందుకంటే జీవన్మరణ సమస్య. ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క యువతకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి, ఆంధ్ర ప్రాంతంలో అభివృద్ధికి నోచుకునే ప్రాంతాలకి ఇంతకంటే ముఖ్యమైన సమస్య మరొక్కటి లేదని ప్రగాఢ విశ్వాసంతో దీనికి, ఈ సమస్య పరిష్కారానికి ఒక వ్యక్తిగాను, ఒక పార్లమెంట్ సభ్యుడిగాను, ఒక సంఘ సేవకుడిగాను నా శక్తి వంచన లేకుండా ఏ విధంగా వీలైతే ఆ విధంగా ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, శాసనసభల దృష్టికి, చట్టసభల దృష్టికి, ముఖ్యంగా ఏ చట్టం అయితే, ఏ విభజన చట్టం అయితే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అయితే పార్లమెంట్లో పాస్ అయిందో ఆ పార్లమెంట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రావుగోపాలరావు కళాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతుందని, అనకాపల్లిలో కూడా మెడికల్ కాలేజ్ వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, స్థానిక ఎంపీ సత్యవతి, అరకు ఎంపీ మాధవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, రూరల్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మేనిఫెస్టోలో కానీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 7 నెలల లోపల పూర్తి చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. ఎవరూ చేయలేదు. కొంతమంది 10% చేశారు, కొంతమంది 15% చేశారు. అంతేగాని అవి కూడా ఏంటి 5 సంవత్సరాల్లో చేయడం అనేటువంటి జరిగింది. అలా కాకుండా ఒక చరిత్రను సృష్టించినటువంటి ఖ్యాతి. జిల్లా విషయాలు మీ దృష్టికి తీసుకురావచ్చున్నాను. ఈ రోజున మనందరికీ 9 నెలల నుంచి కూడా ప్రభుత్వం చూస్తున్నాం. మరి మీ అందరికీ ఎంతమంది కార్యకర్తలు తెలుసు నాకు తెలియదు. కానీ ముఖ్యంగా మాడుగుల నియోజకవర్గం నుంచి మొదలు పెడతాం. అనకాపల్లి పార్లమెంట్లో హైదరాబాద్లో ఏ విధమైన నష్టం మనకు జరిగిందో అలా జరగకూడదని చెప్పి ప్రజల ఆకాంక్షల మేరకు అన్ని ప్రాంతాలకి వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి జరగాలని మనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో పెడితే ఆయన దాన్ని వ్యతిరేకిస్తాడు. రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఇక్కడ చూపించి పరిపాలించబోతున్న నేను చూపించి తెలియజేసుకుంటూ ఈ విషయాలన్నీ గ్రామాన్ని కూడా చెప్పి 100% ఎంపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మరి మనం గెలిపించి ఒక మెడికల్ కాలేజీ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనం భవిష్యత్తులో 25 జిల్లాలు చేసుకోబోతున్నాం. ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ పెట్టాలన్నటువంటి నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. మీ యొక్క అనకాపల్లి ఎంపీ గారు మీకు చెప్పే ఉంటారు. మీ యొక్క అనకాపల్లికి కూడా మెడికల్ కాలేజీ రాబోతుందన్నటువంటి విషయం. వైజాగ్ కాకినాడ ఇండస్ట్రియల్ కారిడార్గా ఆ యొక్క మొత్తాన్ని, ఆ ప్రాంతాన్ని అంతా కూడా, రోడ్డు కారిడార్నంతా కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేయించాలన్నటువంటి నిర్ణయం కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నటువంటి విషయం మీకు తెలుసు. ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడున్నటువంటి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో, వారు డిఫెన్స్ ఇండియన్ డిఫెన్స్ నేవీ వాళ్ళు ఇంపోజ్ చేస్తున్నటువంటి రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, ల్యాండింగ్ టేకాఫ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొత్తగా భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని నిర్ణయం ఒక 2 రోజుల ముందు కేబినెట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు ఆ యొక్క ఎవరి స్థాయిలో వారు వార్డు మెంబర్గా అవ్వాలని, సర్పంచ్గా అవ్వాలని, ఎంపీటీసీ అవ్వాలని, జెడ్పీటీసీ అవ్వాలని చెప్పి ఈరోజు ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నారు. కానీ ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రక్రియ కానీ, ఉన్నటువంటి అవకాశాలు కానీ, రాజకీయాల్లో కొంతమందికి అవకాశాలు వస్తాయి. కానీ అన్నిటికంటే ముఖ్యం పార్టీ అనేటువంటిది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు ఎంతో మంది
అవకాశం పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా అవకాశం రానప్పటికీ పార్టీ ముఖ్యం, పార్టీ నాయకుడు ముఖ్యం, మన పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి పదవిని త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం కష్టపడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటిది మనం ఒక సర్పంచో లేకపోతే ఒక ఎంపీటీసీఓ తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల కోసం రెవెన్యూ డివిజన్ల వారీగా 7 కౌంటర్లు ఏర్పాటు చేశారు. నామినేషన్లు వేయడానికి జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుంటున్నారు అభ్యర్థులు. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు హవా సాగింది. కౌంటర్ ప్రారంభించిన గంటలోపే 3 నామినేషన్లు దాఖలు చేశారు స్వతంత్ర అభ్యర్థులు. మండల కేంద్రాల్లో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేయడంతో మండలాల్లో కూడా ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు పర్వం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీ 3 నినాదాలతో ముందుకు వెళ్తోందని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తోక పార్టీలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేనలను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని, సొంత చిన్నాన్న కేసులో పురోగతి సాధించలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం బీజేపీ చేసిందని, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పౌరసత్వ బిల్లును తెచ్చిన బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా వైకాపాకు చెందినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, టీడీపీకి చెందిన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు పార్లమెంటులో ఓట్లు వేశారు. ఈ 2 పార్టీల వాళ్ళు ఓట్లు వేయకుండా ఉంటే పౌరసత్వ సవరణ బిల్లు చట్టం అయ్యేది కాదు, దేశానికి క్లిష్ట పరిస్థితి వచ్చేది కాదు. ఆ విధంగా బీజేపీ తోక పార్టీలుగా మారి వైకాపా, టీడీపీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకు బీజేపీ ఎంత ద్రోహం చేసిందో అంతకంటే ఎక్కువ ద్రోహం చేశాయి ఈ 2 పార్టీలు. కానీ బీజేపీ ప్రాపకం కోసం ఈ 3 ప్రాంతీయ పార్టీలు ప్రాకులాడుతూ ఉన్నాయి. అందుకోసమే వీటిని తోక పార్టీలు, బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, బీజేపీ ఆడించే నాటకంలో బంగారప్ప, జుట్టుపోలిగాడు, కేతిగాడు పాత్రలు ఈ పార్టీలే. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి అనుంగు తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న పులివెందులలో సొంత ఇంటిలో ఘోరాతి ఘోరంగా, క్రూరాతి క్రూరంగా హత్య కావించబడ్డాడు. సంవత్సరం కావస్తా ఉంది, ఇంతవరకు ఛార్జ్షీట్ పెట్టలేదు. దివంగత వివేకానంద రెడ్డి గారి భార్య సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసింది. వివేకానంద రెడ్డి గారి కూతురు డాక్టర్ సునీతారెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, మా అన్న ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు, ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరుగుతుందని నమ్మకం లేదు, కాటోనో బూటోనో పెట్టి నిజమైన దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది, కాబట్టి సిబిఐ విచారణ కావాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసింది. అంతటితో ఆగకుండా నాకు నా భర్త
నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంది, అజాసితటువంటి మా నాయన్నే చంపిన వాళ్లకు మేము ఒక లెక్క, కాబట్టి మా ప్రాణానికి హాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసింది. మరి సొంత చిన్నాన్నకు, సొంత చిన్నమ్మకు, చిన్నాన్న కూతురు చెల్లెలు లాంటి సునీతారెడ్డికి న్యాయం చేయలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రి 28 లక్షల కడప జిల్లా ప్రజానీకానికి, 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి ఏమి న్యాయం చేస్తాడో అంటున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిపిఐ, సిపిఎం పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణరావు అన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ కక్షపూరిత వైఖరిని అనుసరిస్తున్నారని చెప్పిన ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వెంటనే ఖరారు చేసుకోవాల్సిన అవసరం జగన్కు వచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయాలా లేదా అన్నదానిపై కూడా మంతనాలు జరుగుతున్నాయని అన్నారు. నీ పార్టీకి నువ్వు అమలు చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగపరమైన హక్కులు లేకపోతే ఇది దయాదాక్షిణ్యాలపైన ఇస్తున్నటువంటి ఉంది. అంటే భూస్వామి కాదు వ్యవసాయ కూలీకి ఎంగిలి మీద తీసుకుతాడే అట్లా నేను దయాదాక్షిణ్యం పైన బీసీలకు ఇస్తున్నాను అని అంటున్నాడు. హక్కుగా కావాలని బీసీలు కోరుతున్నారు. నీ దయాదాక్షిణ్యం మాకు అక్కర్లే, హక్కుగా మాకు కావాలని బీసీలు అడుగుతున్నారు. నేను దయాదాక్షిణ్యం ఇస్తానని అంటున్నాడు. అంటే భూస్వామ్య పత్తందారీ పద్ధతుల్లో ఆయన ఎంగిలి చేతుకు ఇస్తాను ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, మీకు నిజాయితీ ఉంటే క్రిమిలేయర్ కాకుండా మామూలుగా ఇవ్వగలరా? ఎక్కడైతే మీరు బీసీలు నామినేట్ చేయబోతున్నారో అత్యంత పేదవాళ్ళని బీసీలకు ఇస్తారా సిగరెట్? మళ్ళీ బీసీలో డబ్బులు వాళ్ళకి ఇస్తారు, ఆ కాబల్ల మస్తాన్ లాంటి వాళ్ళకి ఇస్తారు, కోటీస్తుంది. అందువల్ల ఇవన్నీ బోటుగా నాటకాలు తప్ప ఇంకోటి కానీ కాదు. అయితే ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ఎత్తులు పొత్తులు సమస్య వస్తూ ఉంది. మా వాళ్ళు చర్చించారు. వామపక్షాలు ఒకటి కానీ పోటీ చేయాలనేటువంటి కోరిక ఒకటి ఉంది. కానీ వామపక్షాలు కోరిక ఉంటే అది సాధ్యం అవ్వాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అందువల్ల ఏదో ఒక బుజ్జో పార్టీ కూడా సంబంధం ఉంటే బాగుండని అభిప్రాయం మాకు చర్చించుకున్నారు. సిపిఐ, సిపిఎంతో పాటు ఇప్పుడున్న వాళ్ళల్లో ఇప్పుడు ఎంత అవైలబుల్ సరికే కదా. ఉన్న వాళ్ళల్లో చిన్న దొంగ, పెద్ద దొంగ, గజ దొంగలు ఉంటారు. ఎవరు చిన్న దొంగ కూడా పట్టుకుంటాం, అందుకని మాకే లేదు, గజ దొంగలు పట్టుకోలేము కదా. అందువల్ల టీడీపీ వాళ్ళు దొరికారు మాకు, వాళ్ళు ట్రై చేస్తున్నాము. ట్రై చేస్తుంటే ఇది వాళ్ళు కూడా సాధ్యం అవుతుంది నేను అనుకోను, ఎందుకంటే కింద అంత మూతుబరులు ఉన్నారు. అయినా సరే మా ఉద్దేశంలో ఇప్పుడున్నటువంటి డిక్టేటర్ల పద్ధతికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అనుసరించేటువంటి కక్ష సాధింపు చర్యలు, రాజకీయపరమైనటువంటి విభేదాలు వేరు, ఎప్పుడు రాజకీయ విభేదాలు ఉంటాయి, అధికార పార్శ్వం ప్రతిపక్షం ఉంటుంది, అది వేరు. కానీ ఎంత కక్ష అంటే ఒక పోలీస్ ఆఫీసర్ పైన కక్ష తీర్చుకోవాల్సుకుంటే తీర్చుకోండి, చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోవాలంటే తీర్చుకోండి, మాకే అభ్యంతరంలా. కానీ వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే, వాళ్ళ పిల్లలు లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించింటే వాళ్ళ మీద కూడా దాడులు చేసి 15 మంది పోలీస్ ఆఫీసర్స్ ఒక ఇంటి మీద తెల్లవారు 5 గంటలకు దాడి చేస్తే ఒకే ఒక మహిళా కూతురు ఇద్దరు ఉంటే ఆ పిల్లకి రేప మాపోతుంది, పెళ్లి కాబోతుంది ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకుతో, వాళ్ళు భయపడని చేశారు. అంటే ఇది ఈజ్ ఇట్ హ్యూమన్? ఇది రాజకీయాలే ఇవి. చిన్న పిల్లలను సైతం సైకలాజికల్గా బెదరగొట్టేటువంటి ఒక పైశాచిక పరమైన చర్యలు తీసుకుంటున్నది, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పుంటే మేము మొట్టమొదటి చెప్తున్నాం. ఇప్పుడు ఇంటర్నల్ ట్రేడ్ జరిగింది, ఎస్, చట్టవిరుద్ధంగా ఎవరుంటే వాళ్ళని పట్టుకోండి, అరెస్ట్ చేయండి, జప్తులు చేయండి, నీకు చేత. చిత్తూరు జిల్లా మదనపల్లె చీకిలబైలు సమీపంలోని కదిరమ్మ చెరువులో ఈతకు వెళ్లి 2 చిన్నారులు సందీప్ కుమార్, గణేష్ మృతి చెందారు. కదిరి పున్నమి పండుగ కావడంతో స్కూల్కు వెళ్లకుండా పొలం దగ్గరకు వెళ్లి ఆడుకుంటూ చెరువులో దిగారు. ఈత రాకపోవడంతో చెరువులో మునిగి చనిపోయారు. సమీప ప్రజలు గుర్తించి వారిని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆవులు పట్టుకోమన్నారు, ఆవులు అట్లా చేసి వెళ్ళారు సార్. అతను పండగ నిలిచిపోయినారు, ఆడుకుని అట్లే ఆడుకుంటే పోయినారు సార్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భక్తులు పోటెత్తారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామివారికి అత్యంత ప్రీతిప్రాయమైన రోజు సోమవారం పౌర్ణమి రావడంతో స్వామి అమ్మవార్ల దర్శనం, రాహుకేతు పూజలు, అభిషేకాలు చేసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది. ఎటు చూసినా భక్తజన సందోహంతో ఆలయం కిటకిటలాడుతూ ఓంకార నామాలు వినిపించాయి.
ఎందుకంటే ఈజీగా పంపిణీ చేసుకునే దానికోసం. అదే మనకి భారతీయ జనతా పార్టీకి గాని జనసేనకు గాని ఈ దేశంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల అధికారంలో ఉంటే ఒక్క దగ్గర కూడా మద్యం పంపిణీలు కావచ్చు, డబ్బు పంపిణీ కావచ్చు ఎలాంటి లేదు. అదేవిధంగా 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కడ కూడా సరే ఒక్క రూపాయి కూడా పంచిన పాపం లేదు. ఎవరు పంచారు ఈ రాష్ట్రంలో? వైసీపీ ప్రభుత్వం పంచుకుని వైసీపీ నాయకులు పంచారు. వైసీపీ కార్యకర్తల మధ్య డబ్బు పంపిణీ చేశారు. కోట్లాది రూపాయలు పంపిణీ చేసి మీరు గెలుచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీలో కూడా చేయాలని చూస్తున్నారు మీరు. ఎందుకంటే వార్డు వాలంటీర్లు అడ్డం పెట్టుకుని. ఇవన్నీ కూడా మేము ఒకటే కోరుతున్నాం, నిష్పక్షపాతంగా పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగానికి మేము హెచ్చరిస్తున్నాం, మీ పద్ధతులు వైసీపీ కార్యకర్తల్లాగా మీరు పనిచేయకండి. మీరు నీతి నిజాయితీగా మీ యొక్క ఉద్యోగం పోలీస్ డిపార్ట్మెంట్ గా పనిచేయండి. ఆ తర్వాతనే మీకు, లేకుంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము హెచ్చరిస్తూ, మరి ఈ రోజు ఈ కాళహస్తి నియోజకవర్గం కదా రాష్ట్రం మొత్తం కూడా జన సైనికులు బీజేపీ నాయకులు కలిసి మరి ఇరు పార్టీలు కూడా ఇప్పుడు వస్తున్న లోకల్ బాడీ ఎన్నికలే కాదు, ఏ కార్యక్రమైనా కూడా నిన్న రాష్ట్ర పార్టీలు రెండు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న రోజులు ఏ కార్యక్రమైనా ఈ యొక్క ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తా. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, హీరో ధనుష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తామంతా ప్రజాప్రతినిధులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. లోకల్ పెడదామా? ఎడిట్ చేసుకొని ఏం పెట్టాలి? ఫోటో పేరు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం, అలాగే తెలంగాణలో ప్రభుత్వ విప్పుగా బాధ్యతను తీసుకుని పనిచేస్తున్నాను. నిన్ననే తెలంగాణ అసెంబ్లీలో మరి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకి నిండుగా మెండుగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు సంపూర్ణంగా పేద ప్రజలకు ఉపయోగపడంగా ఉన్నాయి. సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పాలనలో మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం దొరకడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తాము. అది పేదవాళ్లకు సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, వృత్తిదారులకు కావచ్చు, వాళ్ళని ఏం లేకుండా కడుపులో పడ్డ పిండం దగ్గర నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదిగేంత వరకు వారి పోషణ, వారి విద్య అవకాశాలన్నీ కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే భయం ఉండేది. ఇప్పుడు అమ్మయ్య ఆడపిల్ల పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది అనే పరిస్థితికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా రైతులు పెట్టుబడి పెట్టుకుంటానంటే పెట్టుబడి సాయం, రైతు బంధు పేరిట పెట్టుబడి సహాయం అందిస్తూ ఉన్నారు. ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకు ఎకరానికి 10,000 చొప్పున సంవత్సరానికి మరి పెట్టుబడి సాయం అందిస్తూ ఉన్నారు. పంట పండించిన తర్వాత కూడా వాళ్ళకి సకాలంలో ఎరువులు అందిస్తూ, సకాలంలో విత్తనాలు అందిస్తూ, పంట పండిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే వాళ్లకు మద్దతు ధర ఇచ్చి
రైతుల్ని ఆదుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అన్నం పెట్టే రైతు కాలం చేస్తే ఆ కుటుంబం యొక్క పరిస్థితి మనకు తెలుసు కాబట్టి అన్నం పెట్టే రైతు ఆ అన్నదాత రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క రైతు పేరిట 2,270 రూపాయలు ఈరోజు బీమా చెల్లించి వారు కాలం చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు 10 రోజులలో 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందే విధంగా ఏర్పాట్లు చేసినారు. మిషన్ కాకతీయ చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి. ఈరోజు ఇంటింటికి ఉచితంగా సురక్షిత మంచినీరు అంటే ఫిల్టర్ అయిన సురక్షిత మంచినీరు ఇంటింటికి నల్లా ద్వారా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒకప్పుడు కరెంటుకు కష్టాలు పడ్డ తెలంగాణ ఈరోజు 24 గంటలు అంటే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఈరోజు మరి విద్యుత్తు సరఫరా చేయడం. ఒకప్పుడు పరిశ్రమలు మూతపడ్డాయి విద్యుత్తు లేకపోవడం వల్ల. రైతులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ సరఫరా ఇవ్వడమే కాకుండా పరిశ్రమలు కూడా పవర్ హాలిడే అనే అవకాశమే లేకుండా వాటికి కూడా 24 గంటలు గృహవసరాలకి 24 గంటలు మరి విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో అంటే అది తెలంగాణ రాష్ట్రం. సో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇప్పించి వాటితో పాటు అవసరమైన వారికి క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా ఉచితంగా చేయించారు. రేపు రాబోయే కాలంలో చెవి, ముక్కు, గొంతు, తల వీటికి సంబంధించిన టెస్టులు కూడా చేయించి అందరికీ కూడా హెల్త్ ప్రొఫైల్ తయారు చేయబోతూ ఉన్నారు. సో ఈ విధంగా సంపూర్ణంగా అన్ని వర్గాలకు అన్ని విషయాలలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ఎవరికి ఏ అవసరం ఉంటే అవసరానికి తగ్గట్లుగా ఒక పథకాన్ని రచించి ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జ్యోతిరాదిత్య సింధియాకు దొరకని సోనియా గాంధీ అపాయింట్మెంట్, సంక్షోభానికి సింధియానే కారణంతో అపాయింట్మెంట్ నిరాకరణ. బీసీలకు వైసీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది, రాజ్యసభకు బీసీ కోటాలోనే 2కి చోటు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిపిఐ సిపిఎం చర్చలు, ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ఈతకు వెళ్లి 2 చిన్నారులు మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.